పప్పుచారులోకైనా, రసంలోకైనా దేంట్లోకైనా సైడ్ డిష్‌గా ఒక్కసారి ఇది ట్రై చేయండి. స్నాక్స్‌లాగా కూడా దీన్ని తినవచ్చు. అంటే చికెన్ పకోడీకి రీప్లేస్‌గా ఇది ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేస్తే ఇంకెప్పుడు వేరే ప్రాసెస్ జోలికి వెళ్ళరు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందం ఉండే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి నార్మల్‌గా ఏమీ యాడ్ చేయకుండా చికెన్‌ని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ హీట్‌కి వాటర్ అనేది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో అది పక్కన పెట్టుకొని మనం ముందు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇలా మనం అది పెట్టుకొని ఇది చేసుకుంటూ ఉంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ముందుగా కట్ చేసి అన్నీ రెడీ పెట్టుకున్నా కానీ ఏమీ పర్లేదు. ఇలాగా చేస్తున్నప్పుడు ఇంకా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు ఇనుకోవాలి. ఇలా 90% ఇనికిపోయిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని ఇంకా ఉప్పు కూడా మన రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే ఉప్పు కొంచెం యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయిందని లాస్ట్లో ఇంకా టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనకి దీంట్లో ఉండే వాటర్ అనేవి మొత్తం ఇనికే వరకు మనం మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఇనికాక మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు గ్రేవీ కావాలంటే ఆనియన్ పేస్ట్ పట్టుకొని చేసుకుంటే బాగుంది. నేనైతే గ్రేవీ లాగా ఏం చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత కనుక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకుందే అయితే నాన్ వెజ్జెస్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రెష్గా పట్టుకుందే వేయడానికి ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇది బాగా వేగాలి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేటప్పుడు వేంపుకొని దాంట్లోకి మనకు రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ప్యాకెట్ కారం కొంచెం వేసుకున్నాను. ప్యాకెట్ కారం కొంచెం వేసుకొని ఇంట్లో అంటే మిల్లులో పట్టించిన కారం ఉంటుంది కదా, ఇంట్లో ఉండే కారం అది కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, కలర్కి కలరు మంచిగా వస్తుంది. దీంట్లోకి కారం కూడా వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. నేనైతే ధనియాల పొడిలో ధనియాలతో పాటు ఇంకా మిరియాలు, లవంగాలు, యాలుక్కాయలు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేశాను. తర్వాత మన ఇంట్లో ఉండే చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. హోమ్ మేడ్ అయినా పర్లేదు, మనం బయట కొనుక్కున్నదైనా పర్లేదు, ఏదైనా కానీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ లాస్ట్లో వేసుకుంటే ఫ్రైలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మొత్తం కరివేపాకు కూడా దాంట్లో కలిసిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.